ధన్యవాదములు చెబుతాయి. అలా ఒక్కసారిగా ఆత్మలు అన్ని ఆకాశంలోకి వెళ్లిపోతాయి. మొత్తం 60,000 ఆత్మలు అన్ని స్వర్గలోకానికి చేరుకుంటాయి. ఆ తరువాత ఆ దృశ్యాన్ని చూసి భగీరథుడు సంతోషం మరియు బాధతో గట్టిగా ఏడ్చేస్తాడు. గంగాదేవి భగీరథుడి తల మీద చెయ్యి పెట్టి, ఏడవకు భగీరథ, ఆత్మలకి మోక్షం కలిగించడంలో ఇంత ఆనందం కలుగుతుందని ఇప్పుడే నాకు అర్థమయ్యింది. ఈ దృశ్యాన్ని చూసి నా మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. మొత్తానికి నువ్వు అనుకున్నది చేశావు భగీరథ, నేను ఇక స్వర్గానికి వెళతాను అని వెళుతుండగా, అమ్మా, కేవలం ఈ 60,000 మంది పాపాలని కడిగి మోక్షం ఇస్తేనే నీకు ఇంత ఆనందం కలిగితే ఈ భూమి మీద ఎంతో మంది ప్రజలు వారికి తెలుసో తెలియకో పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరి పాపాలని క్షమించి వాళ్ళకి మోక్షం కలిగిస్తే మీకు ఇంకా ఎంత ఆనందం కలుగుతుందో ఆలోచించండి అమ్మా అని అనగా, ఆ మాట వినగానే గంగాదేవి ఆనందంతో